హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్స్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: బిర్యానీ ఆకు, ఒక 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, ఒక టమాటా, పావు కేజీ బెండకాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్. బెండకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం టమాటాలను ఒక టమాటాకి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, ఇవి కొత్తిమీర కాడలు, వెల్లుల్లిపాయలు. ఈ కొత్తిమీర కాడలను నేను రసంలో ఎలా ఉపయోగిస్తానో మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను దీంట్లోకి 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసుకున్నాను. ఈ మసాలాలు వేయడం వల్ల బెండకాయ చారుకి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోండి. కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా కొంచెం వాటిని నలిపి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల చారుకి ఇప్పుడు నలిపిన ఈ కొత్తిమీర కాడలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేస్తుంది. మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తేనే ఈ బెండకాయ చారు టేస్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక 7 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వాటిని కొంచెం నలిపాను. చూడండి వీడియోలో ఎలా నలిపెట్టానో అలాగే మీరు కూడా కొంచెం నలిపి ఈ పోపులో వేయండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయ్యేలా ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత టమాటా, బెండకాయ ముక్కలు కూడా వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలిపి ఒక 10 మినిట్స్ పాటు వీటిని బాగా మగ్గనివ్వండి. చూడండి ఇక్కడ
బెండకాయ ముక్కలు టమాటా మగ్గిపోయింది. ఈ బెండకాయ చారుకి బెండకాయలు లేతగా ఉండాలండి, అప్పుడే చారు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం, జీలకర్ర పౌడర్, వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం, నేను వీడియోలో చూపించలేదండి. ఫస్ట్ చింతపండు కూడా తీసుకొని ముందుగానే దీన్ని పెట్టుకొని దీని రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని దీంట్లో వేసుకోవాలి. నేను అప్పుడు సాల్ట్ వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు కారాలు ఎలా తింటారో, స్పైసీగా తింటారా చప్పగా తింటారా దాన్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు మనము డైరెక్ట్ వేసాం కాబట్టి పులుపు ఎక్కువగా ఉంటుందండి. దాంట్లోకి మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మాకు ఈ పులుపు సరిపోతుంది. మీకు పులుపు కావాలనుకునే వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువగా పులుపు తినేవాళ్ళు ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మేము తక్కువగా తింటాం కాబట్టి ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇక్కడ నేను మొత్తం గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. మేము పులుపు తక్కువగా తింటాం కాబట్టి నేను గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు మీ పులుపుని తగ్గట్టుగా వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వేయాలి, అదేనండి బియ్యపు పిండి. ఇప్పుడు నేను బియ్యపు పిండిని ఎలా కలుపుతానో ఈ వీడియోలో చూపిస్తాను. డైరెక్ట్ బియ్యపు పిండిని ఇందులో వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి అలా వేయకుండా ఒక 2 స్పూన్లు బియ్యపు పిండి తీసుకున్నాను. దీంట్లోకి వాటర్ వేస్తే దీన్ని ఒక పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇలా దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ బెండకాయ చారులో వేయడం వల్లనే బెండకాయ చారుకు చిక్కదనం వస్తుంది. చూడండి, ఇక్కడ బెండకాయ చారు బాగా మసిలిపోయింది. దీంట్లో వేసిన బెండకాయ పీసులు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న ఒకసారి దీన్ని ఇలా కలిపి ఈ బియ్యం పిండి పేస్ట్ని దీంట్లో ఇలా వేసుకోండి. ఇది వేసిన తర్వాత లోపల ఉండలు రాకుండా ఇలా బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసాం కదా, ఉండలు కట్టకుండా ఇలా బాగా కలపాలి. ఇప్పుడు
ఇంకొక 5 మినిట్స్ దీన్ని బాగా మసలనివ్వాలి. రసానికి చిక్కదనం వచ్చింది చూడండి. మనం వేసిన బియ్యం పిండి వల్లనే దీనికి చిక్కదనం వస్తుంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బెండకాయ చారులో కంపల్సరీ బియ్యం పిండిని కలిపిపోయాల్సిందే. అప్పుడే దీనికి చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రసం రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఈ బెండకాయ రసాన్ని చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. ఈ బెండకాయ చారులోకి సొరకాయ వడియాలు బాగుంటాయండి. ఆ సొరకాయ వడియాలు ఎలా చేయాలో కూడా నేను మన ఛానల్లో చెప్పాను. దాన్ని కూడా ఒకసారి వెళ్ళి చూసి మీరు కూడా ఈ సమ్మర్లో సొరకాయ వడియాలు పెట్టుకొని ఇక్కడ చూడండి బెండకాయ చారు ఎంత బాగా వచ్చిందో. దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక్కసారి ఇంకా దీన్ని చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ చారు చేసుకోవాలని కావాలని అందరూ అడుగుతారు. అంత బాగుంటుందండి ఈ బెండకాయ చారు. కిచెన్ ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో వడియాలు వేయించుతున్నానండి. ఇవి సొరకాయ వడియాలు. ఈ సొరకాయ వడియాలకు సంబంధించిన ఫుల్ ప్రాసెస్, వీటిని ఎలా పెట్టాలో, దీంట్లో కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ ఫుల్ వీడియోలో ఉన్నాయండి. మీరు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను ఫుల్గా చూసి ఈ సమ్మర్లో మీరు కూడా ఈ వడియాలను పెట్టి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వడియాలు వేయించుతున్నాను. ఈ వడియాలు హెల్త్కి చాలా మంచివండి. దీంట్లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి బెనిఫిట్స్ ఇచ్చేటివేనండి. ఇందులో సోరకాయ, నువ్వులు వేసాము. ఇంకా ఏమేమి వేసామో వీటికి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ మన వీడియోలో, లాంగ్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.